నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది అన్నట్టు. అండ్ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటి ఈ షేప్లో ఉందనుకుంటున్నారా? నేనైతే మామూలుగా రౌండ్ షేప్ ఉండడానికి రౌండ్ బాక్స్లో గిన్నెలో వేసుకున్నా కాబట్టి ఆ షేప్లో ఉందన్నట్టు. ఇదైతే పంటికి అంటుకోకుండా బీట్రూట్తోని మంచిగా హెల్తీగా హల్వా ఎట్లా ప్రిపేర్ చేయాలో చెప్తాను వీడియోలో. ఇక చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టం కొద్దీ తింటారు నచ్చిన వాళ్ళైతే. మామూలుగా జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్ అన్నట్టు, ఎక్కువగా వాడనవసరం లేదు. మనకు అన్నీ అవైలబుల్గా ఉన్న వాటితోనే చూపిస్తాను. ముందుగానైతే ఒక పెద్ద సైజు బీట్రూట్ను తీసుకోండి. తర్వాత దాని తొక్కను మంచిగా తీసేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోండి, తొందర వస్తుంది. అండ్ చిన్న సైజు అయితే 2 బీట్రూట్లు తీసుకోండి. నేను ఇది నార్మల్గా పెద్ద సైజుదే కాబట్టి ఒక్కటి తీసుకుంటున్నా. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇక నేను కట్ చేసే టైంకి మా చిన్నోడైతే లేచిండు. ఇక అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డేనైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇక నేను ఏం ప్రిపేర్ చేసినా ఇట్లనే అవుతుంది వంటలది. ఏదన్నా మంచిగా నాకు వచ్చింది వీడియోలో చేసి చూపిద్దామంటే ఆ టైంకే మా చిన్నోడన్నా లేస్తాడు, పడుకుంటాడు అప్పుడే పడుకున్నట్టు. ఇక పడుకున్నాడు కదా అని మొదలు పెట్టేసరికి లేస్తాడు. అందుకే ఈ వంట వీడియోస్ అన్నీ పక్కకు పెట్టి వ్లాగ్స్ చేసుకుంటున్నా. అదైతే కొంచెం వాళ్ళు లేచినా ఏం పర్వాలేదని. ఇక నెక్స్ట్ అయితే అది మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే మిక్సీకి వేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇక ఒక 2 టీ గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. బీట్రూట్లో ఎంత వాటర్ యాడ్ చేసుకుంటే అంత పల్చగా జ్యూస్ అయితే వస్తుంది. కాకపోతే అది పల్చగా ఉంటుంది. కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకొని చిక్కగా జ్యూస్ తీసుకోండి. నాకైతే ఆ మెజరింగ్ కప్పుతో 1 కప్పు జ్యూస్ వచ్చింది అన్నట్టు. కొంచెం ఎక్కువ వచ్చింది, దాన్ని అందులోనే యాడ్ చేసుకున్నా. మీ మొత్తం ప్రాసెస్కి ఒకటే మెజరింగ్ కప్పు పెట్టుకోండి. నెక్స్ట్ అయితే అందులో 1 కప్పు జ్యూస్కి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మంచిగా అదంతా కలిసేలాగా ఉండలు లేకుండా మంచిగా మిక్సీ చేసుకోండి. ఇక నేనైతే ఆ కప్పులో కూడా కొంచెం పిండి ఉన్నదని దానిలో ఇది షుగర్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే 1 కప్పు బీట్రూట్ జ్యూస్కి 1 కప్పు అంటే ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలన్నట్టు. మీకు 2 కప్పుల బీట్రూట్ జ్యూస్ అయింది అనుకోండి, 2 కప్పుల షుగరు లేకపోతే బెల్లం యాడ్ చేసుకోండి. లేకపోతే అది ఇది హాఫ్ క్వాంటిటీ అట్లా యాడ్ చేసుకోండి. మొత్తం బెల్లంతో చేసుకోవచ్చు, లేకపోతే షుగర్తో చేసుకోవచ్చు, అది ఇది మిక్స్ చేసైనా చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు జ్యూస్కి 1 కప్పు తీసుకున్నా, అది ఇది కలిపి. కొంచెం తక్కువనే తీసుకున్నా ఎందుకంటే స్వీట్ తక్కువ ఉండాలని. ఆ తర్వాత ఆ బెల్లంలో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. అందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ పాకం రావడానికి టైం పడుతుంది. ఇట్లా లేత తీగ పాకం రావాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఆ పాకం వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదండి, మనం కార్న్ఫ్లోర్తో కలిపింది, దాన్ని మంచిగా కలుపుకొని బెల్లం పాకంలో మిక్స్ చేయండి. ఎందుకంటే మీరు కలపకపోతే ఆ పిండి అన్నది ఆల్రెడీ అడుక్కు సెట్ అయిపోతుంది. అట్లనే పోసుకుంటూ జ్యూసే అందులో మిక్స్ అవుతుంది అన్నట్టు. మొత్తం ఫస్ట్ ఒకసారి కలుపుకొని పోసుకొని 2-3 మినిట్స్ కంటిన్యూస్గా కలుపుకోండి. మన ఫ్లేమ్ దగ్గరనే ఉండి ఇట్లా మొత్తం చిక్కబడ్డట్టు అవుతుంది అన్నట్టు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే. ఆ తర్వాత హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి, కింద అడగంటిపోతుంది. చూడండి మంచి ఏమంటారు జామ్ టైప్లో ఇట్లా అవుతుంది అన్నట్టు కలుపుకుంటూ ఉన్న కాన. ఆ తర్వాతనైతే నెయ్యి యాడ్ చేసుకోండి. కొంతమందికి అయితే నెయ్యి ఫ్లేవర్ నచ్చదు, అంటే డైజెషన్ కాదు అని సరిగ్గా తినరు అన్నట్టు. ఆ ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత అట్లనే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి ఒక 25-30 మినిట్స్ అయితే పక్కా పడుతుంది. ఎందుకంటే మనం దీని దగ్గరనే ఉండి చేసుకోవాలి. ఇక నెక్స్ట్ అది మంచిగా కలుపుకున్న తర్వాత మధ్యలో పుచ్చగింజలు యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ మంచిగా ఉంటాయి ఇందులో టేస్ట్ అయితే. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఇంకా జీడిపప్పు బాదం ఉంటే మంచిగా వాటిని చిన్న చిన్నగా కట్ చేసి అది కూడా యాడ్ చేసుకోండి. ఇక లాస్ట్ ఒక 5 మినిట్స్ ఉంది అనగా మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నా. ఏ టైంలో యాడ్ చేసుకోవాలంటే మన వీడియోలో చూపిస్తున్నట్లుగా మన గంజు నుంచి కొంచెం సపరేట్ అవుతుంది చూడండి, అంటే అంత ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది జెల్లీ అనేది. ఆ టైంలో యాడ్ చేసుకోండి. ఇక ఆల్మోస్ట్ మనకి ఇది
మన చేత్తోని ఇట్లా పట్టుకొని చూడండి, చేతికి అతికినట్టు అవుతుంది, కాకపోతే గంజి నుంచి సపరేట్ అయినట్టు అవుతుంది. ఆ టైంలో అంటే ఇంకొక 2-3 మినిట్స్లో మనకు పూర్తవుతుందని అర్థం చేసుకోవాలన్నట్టు. ఇక చూడండి మొత్తం ఒకటే దగ్గర ఇట్లా అవుతుంది అన్నట్టు. ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి. మొత్తము అంటే సపరేట్ కాకముందే అట్లా ఆఫ్ చేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ జల్లి అంతా స్టిక్కీగా అంటుకుంటుంది అన్నట్టు. ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది, వీడియోలను అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ అయితే ఏదైనా మీకు నచ్చిన బౌల్ తీసుకొని షేప్ కోసము దాన్ని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. నేనైతే షేప్ కోసం అయితే ఈ బౌల్లో యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో తీసుకున్నా అన్నట్టు. మంచిగానే మనకు షేప్ వస్తుంది, వెంటనే తీసుకున్నా ఏం కాదు. ఆ తర్వాత ఒక 1/2 అవర్ అనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వెంటనే కట్ చేసుకోకండి, అంత స్టిక్కీగా అంటుకుంటుంది. ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మంచిగా గట్టి పడుతుంది. ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి, అంతే. ఎంతో సాఫ్ట్గా అండ్ మంచిగా జెల్లీలాగా ఉండే బీట్రూట్ హల్వా లేకపోతే స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్దీ తింటారు. కాకపోతే నా బిడ్డకి ఏమనిపిస్తుందో ఏమో, బీట్రూటే నార్మల్గా తినేది, దానికి నచ్చది. సో దీన్ని చూసి కూడా మొత్తము తీయటి అంటే మస్తు ఇష్టం, కాకపోతే దూరం పోతుంది అన్నట్టు. వీడియోకి అయితే చిన్న లైక్